హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారో కొంచెం టెన్షన్ పడుతున్నారనే చెప్పాలి. ఇంకా ఇందులో భాగంగా ఇక మన ఓల్డ్ హౌస్ మేట్స్ అయితే చాలా టెన్షన్ పడుతున్నట్టుగానే కనిపిస్తుంది. యష్మి అంటుంది, వాళ్ళ బయట జరిగిందంతా తీసుకొని వచ్చి మనకు నామినేట్ చేస్తున్నారు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళే అని చెప్పింది. బయట ఆడియన్స్ మధ్య ఏమైతే జరిగిందో అదే తీసుకొని మనందరినీ నామినేట్ చేస్తున్నారు. వీళ్ళు ఎంత తెలివైనరా బాబు, వీళ్ళ దగ్గర పెట్టుకుంటే మామూలుగా ఉందని నేను అనుకుంటున్నాను. నిఖిల్, పృథ్వీ చెప్పండ్రా మీరేమనుకుంటున్నారు అని చెప్పింది యష్మి. ఇక యష్మి మాట్లాడే దాంట్లో నిఖిల్ కలగజేసుకుంటూ వాళ్ళకెందుకు అంతగా భయపడాలి, వాళ్ళతో అంత భయపడే అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నాను అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగే కంటెస్టెంట్ గా అడుగు పెట్టారు, వాళ్ళకు మనలాగే భయం అనేది ఉంటుంది. ఎవరికి నచ్చాలనేది కాదు, మనం ఆడియన్స్ కి ఎలా నచ్చుతున్నాం అనేది కావాలి అని చెప్పాడు నిఖిల్. చూడండి, ఎవ్వరు ఏ భయాలు మనసులో పెట్టుకోకున్నట్లా బాగా గేమ్ ఆడితే వాళ్ళతో మనము బాగా ఆడొచ్చు, వాళ్ళ కింద బాగా ఆడి మనము గెలొచ్చు అని చెప్తున్నాను. ఆడియన్స్ కి మనము మనంతకే దగ్గర అవ్వాలి, వాళ్ళని భయపడి మనం ఉంటే మనం ఎప్పటికీ ఆడియన్స్ కి దగ్గర అవ్వము, బయటికి వెళ్ళిపోతాం ఒక్కొక్కరుగా అని చెప్పాడు నిఖిల్. ఇక ఈ విషయంలో నబిల్ కలగజేసుకుంటూ ఎవరికి ఎందుకు భయపడాలి, ఎవరు ఆడితే వాళ్ళ ఆట అవుతుంది, ఎవ్వరికి భయపడకూడదు అని చెప్పాడు. వాళ్ళు అది ఇది అని చెప్పగానే మనకేం చిన్న చూపు అయిపోదు, చేతి చూపగానే ఒక్కదాని మీదే టార్గెట్ అయి ఉండండి. బయట నామినేషన్ చేసేకి ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు మనం గేమ్ సరిగ్గా ఆడితేనే ఉంచుతారు, లేదంటే బయటికి తరిమేస్తారు. దాని మీద కాంట్రషన్ చేసి బాగా గేమ్ ఆడండి, ఏ దాని మీద చెత్త పెట్టుకోవద్దండి, మనసులో బయటికి తీసివేయండి. వాళ్ళ హౌస్ మేట్స్ అందరికి నబిల్ నచ్చజెప్పాడు. అయితే ఈ విషయంలో మళ్ళీ యష్మి కలగజేసుకుంటూ ప్రతిదానికి చిన్న దానికి కూడా నామినేషన్ లో తీస్తున్నారు, ఒకలా ఏడుస్తున్నారని నామినేషన్ చేస్తున్నారు, అసలు వీళ్ళొక్కరు నాకు అర్థం కావట్లేదు అని చెప్పింది యష్మి. ఇక ఈ విషయంలో నిఖిల్ కలగజేసుకుంటూ మనకి సత్తా దమ్ము ఉన్నంత వరకు ఎవడికి భయపడే అవసరం లేదు ఈ హౌస్ లో అని చెప్పాడు. వైల్డ్ కార్డ్ అయితే ఏమి, వైల్డ్ కార్డ్ మనుషులు అయితే ఏమి, ఎవ్వరికి ఏం భయపడేదే లేదని చెప్పాడు నిఖిల్. నేనైతే బరాబర్ గా ఆడతాను నా ఆట, మీరందరూ కూడా సూపర్ గా ఆడాలి, మిగతాదంతా ఆడియన్స్ చూసుకుంటారు, దాని గురించి అయితే మీరు ఏవి పెట్టుకోవద్దండి. నబిల్ అండ్ యష్మి, నిఖిల్ మాటలు మీకు ఎలా అనిపించాయి కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కావాలంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.